నమస్తే, వెల్కమ్ టు నిజం న్యూస్. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని న్యాయవాదిపై జరుగుతున్న దాడికి నిరసనగా న్యాయవాదులు మంగళవారం వీధులు బహిష్కరించారు. సీనియర్ న్యాయవాది ఎన్పి వెంకటేష్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయవాదులకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొచ్చి వారి సంక్షేమానికి కృషి చేయాలన్నారు. దాడి చేసిన నిందితులకు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రతినిధులు సెక్రటరీ శ్రీధర్ రావు, చంద్రమౌళి, లీగల్ సెల్ మీడియా ఇన్స్పెక్టర్ లీగల్ సెల్ మీడియా ఇన్ఛార్జ్ కృష్ణ తదితర న్యాయవాదులు పాల్గొన్నారు. దాడులపై వెంటనే కె చంద్రమౌళి, ఎక్స్ ప్రెసిడెంట్ బార్ అసోసియేషన్ మహబూబ్ నగర్. నిన్న జరిగిన విషయము చాలా గర్హించదగింది. రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులపై దాడులు జరుగుతున్నాయి. మేము దానికి నిరసిస్తూ విధులు బహిష్కరిస్తున్నాం. కాకపోతే న్యాయవాదుల సంక్షేమం కొరకు తర్వాత న్యాయవాదుల రక్షణ చట్టం ఒకటి తీసుకురావాలని గత చాలా సందర్భాల్లో చెప్పినాము. న్యాయవాదులు చాలామంది కూడా ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వారికి కూడా ఇటు విషయం విన్నవించినాము. ఇటీవల డ్రాఫ్ట్ బిల్లు తయారైందని మేము నిన్న జరిగిన విషయానికి వస్తే శ్రీకాంత్ అనే న్యాయవాది తన విధుల నిర్వహణ సందర్భంగా కోర్టు బెయిలిఫ్ వెంబడి తీసుకొని ఒక వారెంట్ ఎగ్జిక్యూట్ చేయడానికి వెళ్తే దాంట్లో అదర్ సైడ్ వాళ్ళు అతనిపై విచక్షణారహితంగా దాడి చేశారు. గాయపరచడం కూడా జరిగింది. మేము పేపర్లో చూసింది, ఫోటో చూసింది ఏంటంటే ఫ్రాక్చర్ కూడా అయినట్టుంది. కాకపోతే పోలీసు వారు కూడా ఇంతవరకు చర్య తీసుకోలేదని కూడా వాట్సాప్లో చూసాము. కాబట్టి కన్సర్న్డ్ పోలీసు వారు కూడా న్యాయవాదులపై ఎక్కడ దాడులు జరిగినా వెంబడే స్పందించి చర్యలు తీసుకుంటేనే కొంచెం సమాజంలో న్యాయవాదుల మీద దాడి చేస్తే ఏ రకంగా ఉంటుందని ప్రజలకు తెలియజేయాలి. మేము న్యాయవాదులం ఎవరి కొరకు సమాజంలో పనిచేస్తున్నాము, కక్షిదారుల కొరకే ప్రయత్నం చేస్తున్నాం, వాళ్ళ న్యాయం కొరకు పోరాడుతున్నాము. అటువంటి మాపై దాడులు చేస్తే మేము ఎక్కడ సమాజంలో ఉన్న విషయం ఏంటంటే ఎవరికి ఏం జరిగినా కూడా అన్యాయం జరిగినా కోర్టు దగ్గరికి న్యాయవాదుల దగ్గరికి వస్తారు. అటువంటిది మాకే జరిగినప్పుడు మేము ఎక్కడ పోవాలా? ఇది సమాజానికి మంచి విషయం అయితే కాదు. కాబట్టి ఇటు విషయాన్ని ఖండిస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా స్టేట్ ఫెడరేషన్ పిలుపు మేరకు మేము విధులు బహిష్కరించినాము. తర్వాత గవర్నమెంట్ కూడా అప్పీల్ చేస్తున్నాము. ఆ న్యాయవాదుల సంక్షేమానికి న్యాయవాదుల ప్రొటెక్షన్ యాక్ట్ వెంబడే తీసుకురావాలని కోరుతున్నాము. ఈ సందర్భంగా థ్యాంక్ యూ. నేను జనరల్ సెక్రటరీ మహబూబ్ నగర్ బార్ అసోసియేషన్ మహబూబ్ నగర్. ఈరోజు మా కోర్టులను విధుల బహిష్కరణ చేయడం జరిగింది. ఎందుకంటే నిన్న కూకట్పల్లి బార్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ ఒక కేసులో ఎగ్జిక్యూషన్ పిటిషన్ దాంట్లో ప్రాపర్టీని ఎగ్జిక్యూట్ చేయడానికి బెయిలిఫ్ పార్టీ వెంబడి ఈ న్యాయవాది వెళ్ళడం జరిగింది. ఆ న్యాయవాది పైన అక్కడున్న కేసు ఓడిపోయిన వాళ్ళు ఈ న్యాయవాది పైన మిగతా వారిపైన దాడి చేయడం జరిగింది. ఇట్టి దాడిని మహబూబ్నగర్ బార్ అసోసియేషన్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇట్టి హేయమైన చర్యలు ఎక్కడ జరిగినా కూడా బార్ అసోసియేషన్ ఖండిస్తూ వస్తుంది. అదేవిధంగా ఈ దాడిని కూడా ఖండిస్తున్నాము. అదేవిధంగా ఈ దాడులు ఇదే విధంగా ప్రతి నెల ప్రతిరోజు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి దాడులను అరికట్టాలంటే న్యాయవాదుల రక్షణ చట్టం వెంబడే అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దీనిపై చొరవ తీసుకొని న్యాయవాదుల రక్షణ చట్టాలను వెంబడే అమలు చేసి వారి దుండగులను శిక్షించే విధంగా వారికి బెయిల్ రాకుండా తీవ్రమైన సెక్షన్లు వారిపైన నమోదు చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది. కాబట్టి నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ కోరుకునేది ఏమంటే న్యాయవాదుల చట్టము వెంబడే అమలు చేసి న్యాయవాదులకు రక్షణ కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుచున్నాను. తోటి న్యాయవాదిని హైదరాబాద్లో మల్కాజ్గిరి ప్రాంతంలో ఒక కేసులో బెయిల్ వెంబడి వెళ్తే అదర్ సైడ్ వాళ్ళు న్యాయవాదిపై దౌర్జన్యం చేసి అతను తీవ్రంగా కొట్టిన సందర్భం
కానీ ఒక బెయిల్ వెంబడి ఒక న్యాయవాది అంటే కోర్టు ఆఫీసర్, బెయిల్ వెంబడి ఒక న్యాయవాది కోర్టు ఆఫీసర్గా అక్కడ కోర్టు ఆదేశాల ప్రకారము సీనా పబ్లిక్కి వెళ్తే అక్కడ కొట్టడం అనేది చాలా దౌర్భాగ్యం. మనం చూసినాం, ఒక బెయిల్ వెంబడి పోయింది కాబట్టి ఒక గవర్నమెంట్ ఉద్యోగి, ఒక కోర్టు ఉద్యోగి, తోటి న్యాయవాది తోటి అక్కడ కేటీఆర్ తోటి తీసుకొని పోయి అక్కడ సర్వే చేయడంలో అతడు ఉంటే అతని పైన దౌర్జన్యం చేస్తూ ఉన్నారంటే ఒక ప్రభుత్వ ఉద్యోగిని ఆయన పనులను ఆటంకం కలిగించే విధంగా చేసినాడు. కాబట్టి 353 ఐపీసీ కింద, ఓల్డ్ సెక్షన్ 353 ఐపీసీ కింద, అదేవిధంగా న్యాయవాదిని కొట్టినందుకు కొరకు తీవ్రంగా 307 ఐపీసీ కింద కేసు తక్షణమే రిజిస్టర్ చేసి ఎవరైతే దౌర్జన్యం చేసినారో వాళ్ళపైన చట్టచర్య తీసుకొని వాళ్ళని వెంబడే జైలుకు పంపించాలని చెప్పేసి కూడా మహబూబ్ నగర్ జిల్లా తరఫున, మహబూబ్ నగర్ బార్ అసోసియేషన్ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మనం చూస్తూ ఉన్నాం న్యాయవాదుల పైన తరచుగా దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి. అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొని రావాలని చెప్పేసి దేశవ్యాప్తంగా కూడా ఒక ఆందోళన జరుగుతూ ఉంది, డిమాండ్ పెరుగుతూ ఉంది. దానికి ప్రభుత్వం కూడా, కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆలోచన చేసి ఏ న్యాయవాది పైన దౌర్జన్యం చేస్తే వాళ్ళపైన నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టి వాళ్ళను చాలా కాలంగా జైల్లో పెట్టే విధంగా యాక్ట్ తీసుకొని రావాలని చెప్పేసి కూడా మేము న్యాయవాదులను డిమాండ్ చేస్తూ ఉన్నాం. న్యాయవాదులం అంటే న్యాయం చేసే విధంగా పోరాడతాం, అంటే ప్రజలకు న్యాయం చేసే విధంగా, అదేవిధంగా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు రక్షణ కల్పించే విధంగా న్యాయవాదులు పోరాడుతూ ఉన్నారు. అంటే న్యాయంగా పోరాడుతుంటే కూడా వాళ్ళపైన దౌర్జన్యం చేయడం వల్ల ఒక ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. కాబట్టి తక్షణమే ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొని రావాలి. ఇట్లా దౌర్జన్యం చేసిన ఎవరైతే చేసిన వ్యక్తులపైన వాళ్ళపైన కఠినంగా శిక్షలు తీసుకోవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుతాను.